కొండా సురేఖ 61 years. జస్ట్ ఇప్పుడే సెర్చ్ చేశాను. కరెక్ట్. రైట్. ఇక మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మళ్ళీ ఎన్డీఏకే పట్టం అని చెప్పి ఆ సర్వే చెబుతోంది. కానీ ఎన్డీఏ బలం ఈసారి కాస్త తగ్గుతుంది. అలాగే కాంగ్రెస్ ఇండియా కూటమి బలం పెరిగే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఇంకా చాలా అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ తమిళనాడుకి సంబంధించి విజయ్ ఆదరణ పెరుగుతోంది అన్నట్టు కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఏముంది ఆ సర్వేలో అంటే ఇక్కడ సర్వే చాలా ఇంట్రెస్టింగ్ గాను ఉంది. మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇండియా టుడే సీ వాటర్ నిర్వహించారు. అయితే ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ మూడ్ ఆఫ్ ద సర్వే నేషన్ ఫలితాలు మనం ఇప్పుడు స్పెసిఫిక్గా చూస్తే ఎన్డీఏ మెజార్టీకి ఎలాంటి ముప్పు లేకపోయినా ఆ సర్వేతో పోలిస్తే ఈ కూటమి బలం గణనీయంగా తగ్గిందనేది ఇప్పుడు ఎర్మార్క్ అవుతుంది. స్పెసిఫిక్గా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ సేఫ్ జోన్లోనే ఉంది. 326 సీట్లు. యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ 272. అంటే మనం చూసుకున్నప్పుడు 28 ప్లస్ 26, 28 ప్లస్ 20 48, 48 6 54. అంటే సాధారణ మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 54 సీట్లు అదనంగా దక్కించుకునే స్థాయిలో ఎన్డీఏ ఉంది. అంటే సేఫ్ జోన్లో ఉందన్నది దీని అర్థం. అయితే పూర్తిగా సేఫ్ జోన్లో ఉందా, ఇంకా 2 సంవత్సరాల 9-8 నెలలు ఇంకా ఉంది ఇక్కడ మూడోసారి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి గడువు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే జరపటం అనేది ఇప్పుడు ఎన్డీఏకి వచ్చిన ఈ పాజిటివ్ రిజల్ట్ అనేది మరి అప్పటి వరకు ఉంటుందా లేదనేది చూడాలి. కానీ ఈ మధ్య కాలంలోనే ఎన్డీఏపై కొంత ప్రతికూలత పెరిగింది. ఆర్థిక మాంద్యము, ఉద్యోగాల కల్పన, తర్వాత సీజేపీ ఆందోళనలు, తర్వాత విద్యా వ్యవస్థ పరీక్షల నిర్వహణ, వీటితో కొంత వ్యతిరేకత పెరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ 366 సీట్లు నిలబెట్టుకుంది అన్నది ఈ సర్వేలో తేవటం అనేది రియల్లీ అది గుడ్ మూవ్ గానే మనం చెప్పాలి. ఏంటంటే ఎన్డీఏకి 45.1% సీట్లు వస్తాయి. ఇందులో బీజేపీకి 261 సీట్లు. అంటే 2024లో బీజేపీకి 240 వచ్చాయి. 2024 కంటే ఇప్పుడు ఇండివిజువల్ గానీ బీజేపీకి మరో 21 సీట్లు పెరుగుతున్నాయి. మిత్రపక్షాలకు మరో 65 స్థానాలు అదనంగా లభిస్తాయని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఈ ఓవరాల్గా చూసుకుంటే జనవరి 2026లో సర్వే చేస్తే అప్పుడు ఎన్డీఏకి తక్కువ సీట్లు చూపించారు. కానీ ఇప్పుడు ఎక్కువ సీట్లు అన్నది అంటే అప్పుడు ఎక్కువ సీట్లు యాక్చువల్గా 352 2026 జనవరికి. కానీ ఇప్పుడేమో 326కి అయితే పడిపోయింది. కేవలం 6 నెలల వ్యవధిలోనే కూటమి అంచనా బలం 26కి తగ్గింది అన్నది ఇక్కడ ఆసక్తికరం. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి 185 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. అంటే ఇండియా కూటమి ఇంకా పికప్ కాలేదు. మొన్న మంచి అవకాశం వచ్చింది 2024లో, కరెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకోలేకపోయారు. రాహుల్ గాంధీ స్వీయ తప్పిదాల వల్ల చేతులు కాల్చుకున్నామని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది చెప్తున్నారు, ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. ఇప్పుడు కూడా పరిస్థితి అంత గొప్పగా ఏమీ మారలేదు. 234 స్థానాలు వచ్చాయి ఎప్పుడు 2024 ఎన్నికల్లో ఇండియా కూటమికి. కానీ ఇప్పుడేంటి 49 సీట్లు తగ్గిపోయాయి. ఎన్డీఏకి ఇండివిజువల్గా చూసుకుంటే అప్పుడు వచ్చిన బీజేపీకి వచ్చిన 242 ప్లస్ జేడీయూ టీడీపీ మెజార్టీ సీట్లు. అప్పుడు బీజేపీ బలం పెరిగింది ఇండివిజువల్గా. ఇక్కడ ఇండియా కూటమికి 234 వచ్చాయి 2024 ఎన్నికలు ఇండియా కూటమి మొత్తం కలిపి. కానీ ఇప్పుడు ఆ బలం 185కి తగ్గిపోయిన వాతావరణం కనిపిస్తోంది. కానీ ఇండివిజువల్గా చూసుకుంటే కాంగ్రెస్కి కొంత గ్రాఫ్ పెరుగుతోంది. ఎందుకు? రాహుల్ గాంధీ ఉద్యమాలు, ఈ ప్రభుత్వం లక్ష్యం చేసుకుంటున్న ప్రచారాలు, అలాగే గత 6 నెలల్లో కాంగ్రెస్ అంచనా సంబంధించిన సీట్ల సంఖ్య కూడా కొంత పెరిగింది అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి బిగ్ మూవే. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ తరహా ఉద్యమాలు ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్కి అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఎందుకు? సీజేపీ లాంటి మేము రాజకీయ పార్టీకి రామన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీదే మేజర్ అడ్వాంటేజ్ తీసుకునే పార్టీగా అక్కడ మనకి కనిపిస్తోంది. ఇది ఇంట్రెస్టింగ్గా ఒకటి మనకి ఉంది. ఇక ఇంకో కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రధానిగా నరేంద్ర మోడీ ఇమేజ్. సగటు భారతీయుడు, భారతదేశ ప్రజలు ప్రధానిగా మోడీని తప్పించి వేరొకరిని ఊహించుకునే వాతావరణం ఇంకా క్రియేట్ కాలేదు. వ్యతిరేకత పెరుగుతోంది ఎన్డీఏ ప్రభుత్వం పైన, వ్యతిరేకత పెరుగుతోంది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన, వ్యతిరేకత పెరుగుతోంది భారతీయ జనతా పార్టీ కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్న తీరు పట్ల, వ్యతిరేకత పెరుగుతోంది నిరుద్యోగం పెరగటం వల్ల, వ్యతిరేకత పెరుగుతోంది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేకపోవటం వల్ల, పరీక్షల నిర్వహణలో లోపాల వల్ల. కానీ ఇండివిజువల్గా ప్రధాని మీద వ్యతిరేకత లేదు. మళ్ళీ ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోదీయే 48%
మోదీకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈజ్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. ఇప్పటికీ కూడా మోడీయే మాకు ఉండాలి, మోడీయే మాకు ప్రధాని, ఇండియాకు ప్రధాని మోడీయే ఇండియాకు ప్రధాని అన్న ఒక రకమైన స్ట్రాంగ్ ఫీలింగ్తో ఇండియన్ వాటర్ ఉన్నాడనేది ఇప్పుడు లేటెస్ట్గా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా మనకి అర్థమవుతుంది. ఆటోమేటిక్గా రెండో ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్నారు, బట్ ఆయనకి 27% మద్దతు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే రవి గారు, పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వచ్చిన విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి, అతను ప్రధాన అభ్యర్థిగా మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు, ఎవరిని చూస్తున్నారని 3వ స్థానంలో రావడం అనేది రియల్లీ విజయ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే విజయ్ ఇంపాక్ట్, విజయం ఇంపాక్ట్, విజయం తీసుకొచ్చిన డైమెన్షన్, విజయం తీసుకొచ్చిన డైనమిక్స్, విజయం తీసుకొచ్చిన ఫినామినాస్ అంతగా జనంలోకి ఇన్సెట్ అయిపోయాయి. అంటే ఎందుకంటే ఆయన పార్టీలకు భిన్నంగా, ద్రవిడ పాలిటిక్స్ భిన్నంగా వచ్చాడు, మిగతా రాజకీయ పార్టీలు పాలనలకు భిన్నంగా వెళ్తున్నాడు. అంటే ఆ భిన్నత్వం ఏదైతే ఉందో, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దానిని ప్రజలు తీసుకుంటున్నారు బలంగా, దానిని ప్రజలు ఇష్టపడుతున్నారు అన్నదానికే విజయ్ని ఇప్పుడు 9% మంది ఆయన్ని కూడా ప్రధానంగా చూడాలనుకుంటున్నామని మద్దతు తెలిపారంటే ఇట్స్ రియల్లీ రేపొద్దున్న విజయ్ ఇంపాక్ట్ భారత పాలిటిక్స్లో, ఇండియన్ పాలిటిక్స్లో ఖచ్చితంగా కొంత ఇంపాక్టబుల్గా ఉండబోతున్నాడు అనేది ఇట్స్ అ క్లియర్ కట్ ఇండికేషన్. ఎందుకంటే సౌత్లో చాలా మంది ఉన్నారు కదా, హేమీలు ఉన్నారు కదా, స్టాలిన్ ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు అంటే సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కొన్ని యంగర్ బ్యాచ్గా అనుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తర్వాత కేరళ మన కర్ణాటకలో చూస్తే సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి, శివకుమారు, అలాగే కేరళ, ఇలా హేమీలు అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి కేటీఆర్ లాంటి నేతలు, ఇలా అంటే ఎంతమందిలో కూడా విజయ్ని 9% మంది ప్రధాన అభ్యర్థిగా కోరుకున్నారంటే రియల్లీ అది ఒక గుడ్ మూవ్గానే చూడాలి. అంటే విజయం తీసుకొచ్చిన డైనమిక్స్ ఇండియన్ పాలిటిక్స్కి సూచిస్తున్న ఒక కొత్త ఫినామినాస్ అనేవి ప్రజల్లో బలంగా ఇంజెక్ట్ అయ్యాయి అనడానికి ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్. ఇది మాత్రం మనం ఒక ప్లస్గా చూడాలి. అంటే ఎన్డీఏ సేఫ్ జోన్లో ఉంది, ప్రధాన అభ్యర్థిగా అతన్ని కోరుకుంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం కొంత బలాలు కొన్ని చోట్ల తగ్గుతున్నాయి అనేది ఆసక్తికరం. అయితే ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ పై సర్వే నేను ముగించే ముందు మరో ఇంట్రెస్టింగ్ అంశాన్ని నేను చెప్పబోతున్నాను. అదేంటంటే త్వరలో 7 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 7 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో, కీలకమైన ఉత్తరప్రదేశ్లో, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గుండెకాయ, ఇట్స్ హాట్. 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్, 400కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ బలం తగ్గుతోంది. అది చాలా కీలకమైన పాయింట్. అంటే రేపు పొద్దున్న 7 స్టేట్స్ ఎలక్షన్స్లో యూపీలో కనుక భారతీయ జనతా పార్టీ పట్టు కోల్పోతే ఓవరాల్గా ఇండియాపై కూడా పట్టుకోల్పోయే ప్రమాదం ఉంది. మరి బీజేపీ దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతుందో ఆసక్తికరం. మూడ్ ఆఫ్ ది నేషన్ నేను కొంత ఎందుకు తెలిసి యాక్సెప్ట్ చేస్తున్నాను, యూపీలో ఎన్డీఏ బలం తగ్గుతుందని ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు, సర్వేలు వస్తున్నాయి. అలాగే ప్రధానంగా వాళ్ళందరూ క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా యూపీలో బీజేపీ బలం తగ్గుతుందన్న ఇండికేషన్ అనేది ఇట్స్ అలార్మింగ్ టు భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఎట్లా దీన్ని సెట్ చేసుకుంటుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు ఒక బ్రేక్ ఇద్దాం. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేపాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, నేపాల్కు మరో ముప్పు అంటూ ఉన్నారు, భారత్ కూడా ముప్పు పొంచి ఉంది చైనా వల్లనే అంటూ ఉన్నారు. వాటి గురించి మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.